తెలంగాణలో ఎన్నికలకు వరుణ దేవుడు అడ్డంకిగా మారలే కనిపిస్తోంది. హైదరాబాద్ కు భారీగా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఇప్పటికే వర్షం కొండపోతగా కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పుతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది. వర్షం తాకిడితో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది అసౌకర్యానికి గురయ్యారు. తెలంగాణలో ఎన్నికలకు వరుణ దేవుడు అడ్డంకిగా మారలే కనిపిస్తోంది. హైదరాబాద్ కు భారీగా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులైతే వెల్లడించారు. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఇప్పటికే వర్షం కొండపోతగా కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పుతో ఈదురుగాలులు, ఉరుముల మెరుపులతో వర్షం కురిసింది. వర్షం తాకిడితో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది అసౌకర్యానికి గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, పలు జిల్లాల్లో అయితే సాయంత్రం 7 గంటల నుండి కూడా భారీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. హైదరాబాద్, అలాగే ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాల్పల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, అలాగే ఆసిఫాబాద్, మహబూబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట ఇట్లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, గతంలో అంటే ఒక వారం క్రితం కురిసిన వర్షాలకు ఏవైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే ఎన్నికల వేళ కావడంతో చాలా వరకు ఈ యొక్క ఈవీఎం బాక్సుల దగ్గర ఉన్న అధికారులు కావచ్చు కొంతవరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఈ యొక్క ఈదురుగాలులు అయితే వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణం కొంతవరకు చల్లబడింది. భారీగా వర్ష సూచనలు ఉండటంతో అవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కొంత జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతవరకు ఐరన్ రాడ్స్ అంటే ఈ ఏదైతే పోల్ కరెంట్ కి సంబంధించిన ఐరన్ రాడ్స్ ఉంటాయో వాటి దగ్గర కూడా కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూడా ఈ డ్రైనేజీలు తెరిచి ఉంటాయి కాబట్టి ఆ ప్లేసెస్ లో కూడా కొంతవరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ వర్షాలు ఈ రోజు అలాగే రేపు కూడా ఉండే అవకాశం ఉండడంతో కొంతవరకు రేపు పోలింగ్ పరిస్థితి ఏంటి అనేది మాత్రం కొంత ఆందోళనకర పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అంటే ప్రజలు ఈ వర్షంలో వెళ్లి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెడితే మాత్రం రేపు భారీగా వర్షం ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన గొడుగు కావచ్చు, అలాగే రెయిన్ కోట్లు కావచ్చు ధరించాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ లిఖిత. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షం కూడా కురిసిన దాఖలాలు అయితే కనిపిస్తాయి. మొత్తంగా అయితే సంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు. బాషిత్, చెప్పండి, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం ఏ విధంగా ఉంది? అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ఈదురుగాలులు, ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్ష తాకిడికి చెట్లు నేలకూలాయి. దానితో పాటు పోలింగ్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ గా ఏర్పాటు చేసిన టెంట్లు కూడా ఒక్కసారిగా నేలకూలాయి. అక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అప్పటికే అక్కడ నుంచి సిబ్బంది కూడా వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఆ టెంట్ కింద కుర్చీలు అవి ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విధంగానే రేపు కూడా ఇదే విధంగా వర్షభావం ఉంటే ఇక్కడ ఓటింగ్ సరళి తగ్గే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఈ ఓటింగ్ శాతం పెరిగే విధంగా చూడాలి. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అధికారులు సూచనలు చేశారు.
పద్మ. అయితే అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అంటే ఇప్పుడు పోలింగ్ సిబ్బంది కూడా ఉన్నారు కాబట్టి వీరికి సౌకర్యాల విషయంలో కానీ అటు రేపు ఓటింగ్కి వచ్చే ఓటర్లకు సంబంధించి కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తామని ముందుగానే ఎలాంటి చేస్తున్నారు? ఏర్పాట్లు ఏమైనా ప్రత్యామ్నాయంగా చేస్తున్నారా రేపు జరగబోయేదానికి? ఓటర్లు వచ్చేటప్పుడు ఛత్రీలతో పాటు కోట్లు ధరించి రావాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత టెంట్ల కింద నిలబడేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే అధికారులు, ఎన్నికల నిర్వహణ అధికారులు మాత్రం ఒక్కసారిగా ఈ వాతావరణ మార్పులు రావడంతో వాళ్ళు ఏం చేయాలనే దిశగా ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఓటర్లకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాపాడుకునేందుకే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బాసిత్. మొత్తంగా అయితే తెలంగాణ వ్యాప్తంగా అయితే వర్ష సూచన ఉన్నట్లుగా అధికారులు అయితే వ్యక్తం చేశారు. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని, మొత్తంగా రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి అక్కడ కూడా తగు ఏర్పాట్లు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.